కోనసీమలోని ఒక మారుమూల గ్రామం. గడియారం 4 కొట్టిందో లేదో రామయ్య లేచి తన పాత సైకిల్ను సిద్ధం చేసుకుంటాడు. రామయ్యకున్నది 2 ఎకరాల మెట్టపొలం, ఒక చిన్న ఇల్లు, అంతకుమించి నిరుపేదరికం. కాని ఆయన గుండె నిండా తన 2 పిల్లల భవిష్యత్తు గురించి ఒక పెద్ద కల ఉంది. రామయ్య తనలో తాను, ఈ సంవత్సరం వర్షాలు బాగా పడాలి. కూతురుని కలెక్టర్ చదువుకి, కొడుకుని ఇంజనీరింగ్కి పంపాలి. నా బతుకు ఎలాగో మట్టిలోనే గడిచింది. వాళ్ళన్న 4 గోడల మధ్య ఏసీలో కూర్చుని పనిచేయాలి. భార్య లక్ష్మి ఇలా అంది. ఏమండి, కాస్త గంజి తాగి వెళ్ళండి. ఒంట్లో సత్తువ లేకపోతే ఆ ఎండలో పనిచేయటం మీ వల్ల కాదు. రామయ్య, వద్దు లక్ష్మి, టైమవుతోంది. పట్నం నుంచి పుస్తకాలు తేవడానికి కొడుకు డబ్బులడిగాడు. ఈరోజు ఆ బాకీ తీరితేనేగాని వాడు చదువుకోలేడు. పల్లెటూర్లలో పేదరికముంటే చుట్టుపక్కలవారి మాటలు బాణాల్లా తగుల్తాయి. రామయ్య పిల్లల్ని పట్నం పంపించి చదివిస్తుంటే ఊరిలో కొందరు హేళన చేసేవారు. గ్రామస్థుడు వచ్చి, ఏరా రామయ్య, నీకున్నది 2 ఎకరాలు. ఆ పిల్లల్ని పనిలోకి పంపితే నీకు 4 రాళ్ళొస్తాయి కదా. లేనిపోని చదువులెందుకు? చివరకు వాళ్లు కూడా ఈ గట్టుమీదే కదా కూర్చోవాలి. రామయ్య నిబ్బరంగా, అయ్యా, నేను చదువుకోలేదు కాబట్టే ఈ ఎండలో మాడిపోతున్నాను. నా పిల్లలు చదువుకుంటే రేపు 10 మందికి దారి చూపిస్తారు. నా కష్టం నా పిల్లల గెలుపులో చూసుకుంటాను. పిల్లల చదువు క్లైమాక్స్ స్టేజికి వచ్చింది. కూతురు గ్రూప్ 1 ఇంటర్వ్యూకి సిద్ధమవుతోంది. కొడుకు క్యాంపస్ ఇంటర్వ్యూలకు వెళ్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో అకాల వర్షాలు, తుఫాను వచ్చి రామయ్య పంటను సర్వనాశనం చేశాయి. చేతికి రావాల్సిన ధాన్యం నీటిపాలయింది. రామయ్య పొలంలో మోకాళ్లలోతు నీళ్లలో నిలబడి ఆకాశం వైపు చూస్తూ, దేవుడా, నా రెక్కల కష్టాన్ని తుడిచేశావు. ఇప్పుడు నా పిల్లలకి ఫీజులెలా కట్టాలి? వాళ్ళ ఆశలు సమాధి అయిపోతాయా? ఆ రాత్రి రామయ్య నిద్రపోలేదు. తెల్లవారగానే తనకున్న ఆ 2 ఎకరాల పొలాన్ని అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. వద్దండి, అది మనకున్న ఏకైక ఆధారం. పొలం అమ్మితే మనం ఏం తిని బతుకుతాం? రామయ్య, భూమి ఉంటే రేపు నా కొడుకు కొంటాడు లక్ష్మి. కాని కాలం గడిచిపోతే నా పిల్లల చదువు తిరిగిరాదు. వాళ్లే నా ఆస్తి. పట్నంలో చదువుతున్నప్పుడు ఒకరోజు గ్రూప్ 1 ఉద్యోగం నోటిఫికేషన్ పడింది. సంధ్య ఆ ఉద్యోగానికి చదువుతూ రాత్రి పగలు నిద్రలో మాని చదవడం మొదలుపెట్టింది. సంధ్య న్యూస్ పేపర్ చదువుతూ తన పేరు అందులో ఉందని సంతోషపడి ఈ ఆనందం నాన్నగారితో పంచుకోవాలి అని ఆలోచన చేసింది. ఇంజనీరింగ్ చదువుతున్న కిరణ్ ఒక ఇంటర్వ్యూకి హాజరై అందులో ఒక పెద్ద కంపెనీలో ఇంజనీరింగ్ ఉద్యోగం సంపాదించాడు. 5 ఏళ్ల తర్వాత ఆ ఊరి పొలిమేరల్లో ఒక పెద్ద కారు వచ్చి ఆగింది. అందులోనుంచి సూటు వేసుకున్న కొడుకు కిరణ్, ఖాకీ డ్రెస్సులో ఉన్న కలెక్టర్ కూతురు సంధ్య దిగారు. ఊరంతా ఆశ్చర్యంగా చూస్తోంది. వాళ్లు నేరుగా పొలంలో పనిచేసుకుంటున్న రామయ్య దగ్గరికి వెళ్లారు. తండ్రి కాళ్లకు నమస్కరించారు. కూతురు సంధ్య, నాన్నా, ఈరోజు నేను ఈ జిల్లా కలెక్టర్గా ఇక్కడికొచ్చాను. మీరమ్మిన ఆ 2 ఎకరాల పొలాన్ని తిరిగి కొన్నాను. ఇదిగోండి ఆ కాగితాలు. కిరణ్, నాన్నా, నేను అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేరాను. ఇప్పుడు మనకి ఏ లోటు లేదు. మీరిక్కడుంచి ఈ ఎండలో పనిచేయనక్కర్లేదు. రామయ్య కళ్లలో ఆనంద బాష్పాలతో, నాకు భూమి ముఖ్యం కాదురా, మీరు ప్రయోజకులయ్యారు చూడండి. అదే నా నిజమైన విజయం. నా కష్టం మట్టిలో కలిసిపోలేదు, మీ రూపంలో మొలకెత్తింది. రామయ్య ఆ రోజు గర్వంగా ఊరి మధ్యలో నడిచి వెళ్తుంటే ఒకప్పుడు ఎగతాళి చేసిన వాళ్లే తలదించుకున్నారు. ఒక సామాన్య తండ్రి తన అసమాన్యమైన త్యాగంతో 2 ప్రయోజకులను సమాజానికి అందించాడు. నీతి: తండ్రి చెమట చుక్కలు పిల్లల భవిష్యత్తుకు పునాదులు. కష్టం విలువ తెలిసిన పిల్లలు ఎన్నటికీ ఓడిపోరు. త్యాగం: తన అవసరాలను పక్కనపెట్టి పిల్లల కోసం పొలం అమ్మడం. పట్టుదల: సమాజం ఎగతాళి చేసినా తన లక్ష్యం నుండి తప్పుకోకపోవడం. కృతజ్ఞత: పిల్లలు గొప్ప స్థాయికి వెళ్లాక తండ్రి కష్టాన్ని గుర్తించుకోవడం.